నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నిర్ణయం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహారం తింటూ ఉన్నప్పుడు మనం జంతువుల ఎదురుగానైనా ప్లేట్ లాక్కోము. నేను స్వయంగా నీ తల్లిని. ఈ రోజు కోసమే నా కొడుకును నేను పెంచి పెద్ద చేశానా? అవకాశం దొరికినప్పుడు మీ సొంత తల్లిదండ్రులని నిరక్షరాసులు అని, ఎందుకు పనికిరాని వాళ్ళని అవమానించడం కోసమే నేను మిమ్మల్ని కన్నానా? బాబు, నాకు 3 రోజులుగా జ్వరం వస్తుంది. నా కోడల్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని, లేదంటే జ్వరం టాబ్లెట్ ఇవ్వమని ఎన్నిసార్లు అడిగాను. కానీ తను నాకు టాబ్లెట్ తీసుకురాలేదు. అంతేకాకుండా నాకు కనీసం భోజనం కూడా పెట్టలేదు. అందుకే నేను చాలా బలహీనంగా ఉన్నాను. ఈ రోజు నాకు కొంచెం పర్వాలేదు. నా ఆరోగ్యం కొంచెం మెరుగ్గానే ఉంది కాబట్టి నేను బయటకు వచ్చి వరండాలో కూర్చున్నాను. అప్పుడు కోడలు నన్ను పాత్రలు కడగమని అడిగింది. నాకు జ్వరం వల్ల, తిండి లేకపోవడం వల్ల నీరసంగా ఉంది. అందుకే నేను ఆ పనులు చెయ్యలేను అని చెప్పాను. ఇప్పుడు నువ్వు నాపై చాలా కోపంగా ఉన్నావు. కోడలు నీతో ఏం చెప్పిందో నాకు తెలియదు. స్వయంగా రోజు నేనే మీకోసం ఆహారం తయారు చేస్తాను. గుప్పెడు మెతుకులు నా కంచంలో వేస్తే నా కడుపు నిండుతుంది. ఆ కాస్త భోజనంతో నీకేం తక్కువ అవుతుంది? ఈ ముసలి తల్లిని ఈ వయసులో కరుణించలేవా అని చెబుతూ కన్నీళ్లతో పరిమళ గారు తన కొడుకు మనోహర్ని తన భోజనం ప్లేట్ తనకిచ్చేయమని వేడుకుంటుంది. అదే సమయంలో పరిమళ గారికి అత్యంత స్నేహితురాలు అయిన సుమిత్ర గారు పక్కింట్లోంచి పరిమళ గారి గొంతు విని గబగబా పరిమళ గారింటికి వచ్చింది. తల్లి చేతిలోని భోజనం ప్లేట్ లాక్కొని నిలబడి ఉన్న మనోహర్ని చేతులు జోడించి కన్నీళ్లతో కొడుకు వైపు చూస్తున్న పరిమళ గారిని చూసింది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ గుమిగూడటంతో వాళ్ళందరి ముందు గొడవ చేయడం సరైన పని కాదని మనోహర్ ఆ ప్లేట్ని తల్లి చేతికిచ్చేశాడు. అమ్మా, నువ్వు ఇంకాస్త కూర కావాలని అడిగావు కదా, ఇదిగో కూర తెచ్చాను. ఈరోజు వంటకాలు ఎలా ఉన్నాయి అంటూ బయటకు చూడగానే అక్కడికి వచ్చిన పక్కింటి వాళ్ళు 2-3 తిరిగి వెళ్ళిపోయారు. కానీ సుమిత్ర గారు మాత్రం అక్కడే ఉన్నారు. సుమిత్ర గారికి ఎక్కడైనా ఎవరింటి గురించైనా అతిగా మాట్లాడే అలవాటుంది. ఆ విషయం మనోహర్కి తెలుసు. కాబట్టి సుమిత్ర గారి ముందు తన తల్లిని ఏమీ అనాలని అనుకోలేదు. ఒకవేళ అంటే ఆ విషయమంతా ఊరంతా షికార్లు చేసేస్తుందని మనోహర్కి తెలుసు. పరిమళ గారి ఇంటి పరిస్థితులన్నీ సుమిత్ర గారికి మొత్తం తెలుసు. సుమిత్ర గారి లక్ష్యాల్లో ఒకటి తన స్నేహితురాలు పరిమళకి సహాయం చేయడం, తన్ని కాపాడడం కూడా. అందుచేత మనోహర్ పరిమళ గారికి అన్యాయం చేస్తున్నాడని గ్రహించిన వెంటనే, కొడుకు పరిమళ గారితో గొడవ పడుతున్నాడు అన్న విషయం గ్రహించిన వెంటనే ఆమె ఇంట్లో పనులన్నీ వదిలేసి పరిమళ గారిని కాపాడడం కోసం ఎటువంటి పని లేకపోయినా వెంటనే పరిమళ గారింటికి చేరుకునేది. నిజానికి మనోహర్ తన భార్య డెలివరీ అయిన తర్వాత తన భార్యకి, చంటి బిడ్డకి సహాయంగా ఉండటం కోసం పరిమళ గారిని నగరానికి పిలిచాడు. భార్యకు, బిడ్డకు సేవ చేసేందుకు మాత్రమే పరిమళ గారిని తన ఇంటికి తీసుకొచ్చాడు మనోహర్. పరిమళ గారి భర్త మాత్రం గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం పనులు చూసుకునేవాడు. పరిమళ గారి భర్త రాజారాం గారికి ఊర్లో పండ్ల తోటలుండేవి. అందులో సీజనల్ ఫ్రూట్స్ అన్నీ పండించేవారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సంపాదించలేనంత ఆదాయాన్ని ఆయన సంపాదించేవారు. రాజారాం గారు సంపాదించిన డబ్బు ఏదైనా మనోహర్ అప్పుడప్పుడు తన ఖర్చుల గురించి తండ్రి దగ్గర చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తూ తనకి చాలా అవసరాలున్నాయని, ఖర్చులున్నాయని తండ్రిని నమ్మించి అతని దగ్గర నుంచి డబ్బు తీసుకునేవాడు. రాజారాం గారు కూడా కొడుకు పట్ల ప్రేమతో కొడుకు చెప్పే అన్ని విషయాలు నిజమే అని నమ్మి కొడుకుకు డబ్బులిస్తూ ఉండేవారు. కానీ మనోహర్ మాత్రం తన తండ్రి కష్టాన్ని, తల్లి కష్టాన్ని గౌరవించలేదు. వారితో పని చేయించుకోవడం, డబ్బు తీసుకోవడం తన హక్కుగా భావించాడు. అందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఇలానే చేస్తారు కదా అనుకునేవాడు తప్ప తల్లిదండ్రులు చూపించే ప్రేమను ఎప్పుడూ గుర్తించేవాడు కాదు. సమయం గడిచిపోయింది. పరిమళ గారి కోడలు ప్రియా ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో పరిమళ గారు మన వంశానికి మొట్టమొదట పుట్టిన బిడ్డ యువరాజ్ అని పేరు పెడదాం అని చెప్పి మనోహర్తో చెప్పింది. ప్రియకి, మనోహర్కి ఆ పేరు నచ్చటంతో ఆ బాబుకి యువరాజ్ అని పేరు పెట్టారు.
పరిమళ గారు కోడలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజు కోడలికి మనవడికి వెల్కమ్ చెప్పడం కోసం ఇంటి ముందు మంచి ముగ్గుతో రంగులు వేసి వెల్కమ్ హోమ్ అని రాశారు. ఇల్లంతా దీపాలతో అలంకరించారు. ఆ రోజు ఆ ఇల్లు దీపావళి పండగ రోజు ఇల్లులాగా మెరిసిపోతూ ఉంది. ప్రియ తన బిడ్డను తీసుకొని ఇంట్లో అడుగుపెట్టేసరికి ఇల్లంతా దీపాలతో వెలిగిపోతోంది. పరిమళ గారిదంతా చూసి తన కోడలు చాలా సంతోషిస్తుంది అనుకుంది. కోడలు ఇంట్లోకి రాగానే పరిమళ గారు మనవడికి కోడలికి హారతిచ్చి పూలవర్షం కురిపించారు. తనకు తన కొడుకుకి ఇంత ఘన స్వాగతం లభిస్తుందని ప్రియ కూడా ఊహించలేదు. కానీ పరిమళ గారు ప్రియాని ఈ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి, నిన్ను చంటి బిడ్డని ఇంట్లోకి స్వాగతించే విధానాన్ని నీకు నచ్చిందా అని అడిగినప్పుడు ప్రియ మొహం చిట్లించుకుంటూ బానే ఉంది, కానీ మా అమ్మా నాన్నల ఇంట్లో ఇంతకంటే బాగా వెల్కమ్ చెప్పేవారు అనగానే పరిమళ గారి సంతోషకరమైన ముఖం పాలిపోయినట్టయింది. కానీ ఆవిడ ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కాసేపటి తర్వాత ప్రియ పరిమళ గారి దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు, వారం రోజుల నుంచి ఆసుపత్రిలోనే ఉన్నాను, అక్కడ సరైన ఫుడ్డే పెట్టలేదు. నాకు ఈరోజు కాస్త స్పైసీగా తినాలనిపిస్తుంది. ఈరోజు నేను ఫుల్ స్పైసీ ఫుడ్ ఇంకా హోమ్ ఫుడ్ తింటాను అనగానే పరిమళ గారు, కోడలా, చిన్నపిల్లల తల్లి, మొదటి రోజుల్లో స్పైసీ ఫుడ్ తినకూడదు, నార్మల్గా ఉండే ఆహారం మాత్రమే తినాలి. చాలా వేడిగా కారంగా మసాలాలతో ఉండే ఆహారం తినడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు అని ప్రియాకి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ప్రియ పరిమళ గారి మాటలు అస్సలు వినలేదు. అత్తగారిని పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అనాగరికురాల్లా భావించింది ప్రియ. తనని తాను తెలివైన విద్యావంతురాలుగా ఆధునికమైన అమ్మాయిగా భావించి ఇప్పుడు ఈ పాత పద్ధతులన్నీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందు కాలంలో తినడానికి ఏమీ ఉండదు కాబట్టి అలా సాధారణమైన ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు మనకేం లోటు? ఆ కాలంలో ఇటువంటి రుచికరమైన ఆహారం దొరకదు కాబట్టి మీరు దొరికిన ఫుడ్తో అడ్జస్ట్ అయి ఉండుండొచ్చు. నాకు మాత్రం ఈరోజు రుచికరమైన ఆహారం ఇంకా స్పైసీగా ఉండే ఆహారం మాత్రమే నేను తినాలనుకుంటున్నాను. నేను చెప్పినట్టు చెయ్యండి. నేను మీ నుంచి ఇంకేమీ వినాలనుకోవడం లేదు. మీరు గనక నాకు స్పైసీ ఫుడ్ చేసి పెట్టకపోతే మీ అబ్బాయికి ఫోన్ చేసి మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదని చెప్తాను అంది ప్రియ. పరిమళ గారికి మనోహర్ కోపం గురించి బాగా తెలుసు, ప్రియ గురించి కూడా తెలుసు. ప్రియ లేనిపోనివన్నీ కల్పించి మనోహర్కి చెప్తుంది. మనోహర్ నిజమేమిటో తెలియక ప్రియ చెప్పిందే నిజం అనుకొని తనపై కోపం తెచ్చుకుంటాడు. ఇక ప్రియ చెప్పిన మాటలు విని తన భోజనం కూడా లాగేసుకుంటాడు. అందుకే ఈ మూర్ఖుల బారిన పడే బదులు వారికి అనుగుణంగా ప్రవర్తిస్తే బాగుంటుందని పరిమళ గారు భావించారు. తర్వాత ఏం జరిగినా వాళ్లే బాధ్యత వహిస్తారు అనుకుంటూ ఆలోచించి ప్రియ కోసం స్పైసీ ఫుడ్ సిద్ధం చేశారు. ఆ రోజు అంత స్పైసీ ఫుడ్ దొరకడం వల్ల ప్రియ పీకల వరకు తిని వేళ్లను నాకుతూనే ఉంది. అత్తయ్య గారు, కడుపు నిండింది కానీ మనసు నిండలేదు, ఇంకా తినాలనిపిస్తుంది, కానీ కడుపులో ఖాళీ లేనంత తిన్నాను అని చెబుతున్న కోడల్ని చూసి పరిమళ గారు, భగవంతుడా, ఏంటి పిల్ల ఇంత స్పైసీ ఫుడ్ ఇంత కడుపు నిండే వరకు తినింది. బాలింతరాలు పథ్యం గురించి ఈ కాలం పిల్లలకి ఎవరు చెప్తారు? బిడ్డకి తల్లికి ఎలాంటి అనారోగ్యము కలగకుండా నువ్వే కాపాడు తండ్రి అని భగవంతుణ్ణి వేడుకుంది. మనవడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ప్రియని నేను బతిమాలుతూనే ఉన్నాను. అయినా సరే తను అంత స్పైసీ ఫుడ్ తింది. ఈ కాలం పిల్లలు పెద్దవాళ్ల మాటలు ఎక్కడ వింటున్నారు అనుకుంటూ పరిమళ గారు తన కోడలు మరియు మనవడి ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందారు. అందరూ భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 1 గంట ప్రాంతంలో చిన్నిబాబు ఏడవడం మొదలుపెట్టాడు. ప్రియకి కూడా కడుపులో మంటలు మొదలయ్యాయి. పిల్లవాడు బాత్రూంకి వెళ్ళడం మొదలుపెట్టాడు. తనకు కూడా మోషన్స్ అవుతున్నాయి. ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ప్రియకి కూడా లూజ్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రియాకి మసాలా కూరలు స్పైసీ ఫుడ్ తిని ఎంత పెద్ద తప్పు చేసిందో తన తప్పు తనకు అర్థమైంది. కానీ తను తన తప్పును అంగీకరించకుండా అత్తగారి మీదే నెట్టేయాలనుకుంటూ అత్తగారిపై కోపంతో, అత్తయ్య గారు, నేను ఇప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చాను, వారం రోజులు కూడా గడవలేదు, అయినా సరే నేను అడిగాను అనుకోండి, మీరు నాకు అలాంటి స్పైసీ ఫుడ్ ఎందుకు తినిపించారు?
నేను స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది అని పట్టుపట్టానని నాకు తెలుసు. కానీ మీరు పెద్దవారు, నన్ను తిట్టి నన్ను ఆపి ఉండాల్సింది. మీరే దీనంతటికీ కారణం. బాబుకి చూడండి ఎలా మోషన్స్ అవుతున్నాయో. మీరు పెద్దవాళ్ళని, మాకంటే అన్ని విషయాలు తెలుసుంటాయని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం అంటూ అత్తగారిని తిడుతూ భర్తని రెచ్చగొట్టింది ప్రియ. మనోహర్తో, మీ అమ్మ నిజంగా పల్లెటూరు మూర్ఖురాలు. అలాంటి కొంచెం కూడా ముందు చూపు లేని, సంస్కారం లేని స్త్రీ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా బిడ్డకి నాకు ఇద్దరికీ ప్రమాదమే. ఈవిడ ఇంట్లో ఉండడం వల్ల నా బిడ్డ సక్రమంగా ఎదుగుతాడో లేదో. ఈవిడ సంరక్షణలో నాకు అస్సలు తెలియడం లేదు. బాబు పెద్దయ్యాక కూడా ఈవిడ తన పల్లెటూరి భాషా జ్ఞానాన్ని, ఆ మొరటు మాటల్ని నా బిడ్డపై ప్రయోగిస్తుంది. ఇలాంటి సంస్కారహీనులకు జ్ఞానం ఉండదు. తమకు తెలిసిందే పిల్లలకు కూడా నేర్పించాలని చూస్తారు. రేపు ఉదయాన్నే తిరిగి ఆవిడ్ని ఊరికి పంపించేయండి అని ప్రియ చెప్పినప్పుడు మనోహర్ కూడా తన తల్లి గ్రామంలో నివసించడం వల్ల తనకి ఏమీ తెలియదు అని అనుకున్నాడు. తన తల్లికి తెలివితేటలే లేవు అనుకున్నాడు. కాబట్టి మనోహర్ ప్రియా ఇంకా తన చిన్ని బాబు పరిస్థితి చూసినప్పుడు కోపంతో తల్లిని తిట్టాడు. ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోవడం కోసం తన ఇంట్లో నుంచి బయలుదేరబోతూ ఉండగా మనవణ్ణి చూసేందుకు రాజారాం గారు ఊరు నుంచి చాలా వస్తువులు, పళ్ళు, బహుమతులు తీసుకొని కొడుకింటికొచ్చారు. తన ఇంటి గుమ్మంలో అన్ని సామాన్లతో ఉన్న తండ్రిని చూసిన మనోహర్కి అత్యాశ కలిగింది. తండ్రి ముందు అసలు ఏం గొడవ జరగనట్టు నటిస్తూ, అమ్మా, నాన్నగారి మీద బెంగ పెట్టుకొని మీరు ఊరెళ్ళిపోతానని గొడవ చేస్తున్నారు. మనల్ని కలవడానికి నాన్నగారే వచ్చారు చూడు. ఆయన సామాన్లు లోపల పెట్టు, నాన్నగారికి టీ ఇంకా మంచినీళ్ళు తీసుకురా అని చెప్పగానే రాజారాం గారిని చూసిన పరిమళ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు రాజారాం గారి దృష్టిని కూడా దాటిపోలేదు. కానీ ఆయన ఆ సమయంలో ఏమీ మాట్లాడలేదు. పరిమళ గారు తన కన్నీళ్లను తుడుచుకొని తన భర్త తీసుకొచ్చిన వస్తువుల్ని తన గదిలో ఉంచి వంటగదిలోకి వెళ్ళి అందరికీ వంట చేయడం మొదలుపెట్టారు. పరిమళ గారు తన కోడల దగ్గరకు వెళ్ళి, కోడలా, నేను నీకోసం ఏం చేయమంటావు అనగానే కోడలు గర్జిస్తూ, అత్తయ్య గారు, ప్రసవం అయిన తర్వాత కొత్త తల్లి ఏం తినాలి, ఏం తినకూడదు ఇవన్నీ మీకు తెలియదా అంటూ గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో పరిమళ గారు కోడలికి ఏ సమాధానమూ చెప్పలేదు. అయితే ఇంతకు ముందు పరిమళ గారు తన కోడలు కోసం బాలింతరాలు తినవలసిన ఆహారాలని స్వయంగా వండేది. కానీ ప్రియ ఆమెతో, అత్తయ్య గారు, నన్ను అడగకుండా నా కోసం ఏమీ వండొద్దు, మీ ఇష్టం వచ్చింది పెడితే నేను తినను అని చెప్పింది. ఇప్పుడేమో మీకు తెలియదా అంటుంది. పాపం పరిమళ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు రాజారాం గారు పరిమళ గారిని పిలిచి, పరిమళ, దయచేసి ఓ గ్లాసు నీళ్లు తీసుకురా అన్నారు. పరిమళ గారు ఒక గ్లాసు నీళ్లు తీసుకొని రాజారాం గారి దగ్గరకు వెళ్లారు. తన దగ్గరగా వచ్చిన పరిమళ గారి మొహం చూసినప్పుడు, తనని కంటికి రెప్పలా చూసుకునే భార్య మొహంలో బాధ చూసినప్పుడు ఆయన కళ్ళు చెదిరిపోయాయి. ఆమె చాలా ఏడ్చినట్టు అనిపించింది. రాజారాం గారు పరిమళ గారి చెయ్యి పట్టుకొని దగ్గరగా కూర్చోబెట్టుకొని, పరిమళ, ఏమైంది? నీ ఆరోగ్యం బాగానే ఉందా? లేదంటే ఎవరైనా నిన్నేమైనా అన్నారా? నీ మొహం ఎందుకింత పాలిపోయింది? ఎందుకంత ముభావంగా కనిపిస్తున్నావు? ఏమైంది చెప్పు అని అడిగినప్పుడు రాజారాం గారి నుంచి ఇలాంటి తృప్తితో కూడిన ప్రశ్నలు విన్నప్పుడు పరిమళ గారు తీవ్రంగా ఏడవడం ప్రారంభించారు. తన కష్టాలు పంచుకోవడానికి తన భర్త వచ్చాడని తను భావించడం ప్రారంభించింది. తనని ఎంతగానో ప్రేమించే, సపోర్ట్ చేసే, తనకు ఏ పనిలో అయినా మద్దతు ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారు అంటే అది రాజారాం గారే. కానీ కొడుకు కోడలు మాత్రం ఆమెను నిస్సహాయంగా మార్చి పని మనిషిలా చేసేశారు. రాజారాం గారు పరిమళ గారిని తన చేతుల్లోకి తీసుకొని ఆమె వీపును ప్రేమగా నిమురుతూ అడిగారు, పరిమళ, నేను వచ్చేశాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో భయం లేకుండా చెప్పు అనగానే పరిమళ గారు కాసేపు ఏడ్చి కన్నీళ్లు తుడుచుకొని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, అలాంటిదేమీ లేదు. నా కొడుకు కోడల దగ్గర నాకేం ఇబ్బంది? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను కదా, అందుకే కంట్రోల్ చేసుకోలేక ఏడ్చాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఎందుకంటే తన కొడుకు మనోహర్ కూడా తనకు దగ్గరలోనే కూర్చొని ఆమెను చూస్తూనే ఉన్నాడు. కోడలు కూడా బయట నుంచి తన వైపు చూస్తూ సైగలు చేస్తూ ఏమీ చెప్పొద్దని వాళ్ళ వైపు చూస్తూనే ఉంది.
కానీ రాజారాం గారికి అక్కడేదో తప్పు జరుగుతుందని, పరిమళ గారు ఏదో ఒక విషయానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని ఆయన ఆలోచిస్తున్నారు. అందుకే మళ్ళీ కాసేపటి తర్వాత చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి, పరిమళ, నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పలేవు. నువ్వు ఏ విషయం గురించి ఇంత విచారంగా ఉన్నావు? నీ మనసులో ఉన్న విచారం అంతా నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దయచేసి నాకు చెప్పు, నీ సమస్య ఏమిటి? రాజారాం గారు ఇలా ప్రేమగా అడగగానే కొడుకు కోడలు కూడా దగ్గరలో లేకపోవటంతో పరిమళ గారు కొడుకు కోడలు తనతో చేసిన పనులన్నీ ఆయనతో చెప్పారు. తన భార్యకు ఇంత బాధ కలిగించినందుకు కొడుకు కోడల్ని తిట్టి రాజారాం గారు కొడుకు కోడలతో, మీరిద్దరూ చెవులు విప్పి వినండి, మేం ఖచ్చితంగా గ్రామంలో నివసిస్తున్నాము. అయితే మీరు ఈరోజు నివసిస్తున్న విలాసవంతమైన బంగ్లా కూడా అదే గ్రామంలో నివసిస్తున్న మీ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నదేనని మీరు మర్చిపోవద్దు. సంస్కారహీనమైన మీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బు ఇక్కడ మీ ప్రతి లోటును తీరుస్తుంది, మీ ప్రతి అవసరానికి ఉపయోగపడుతుంది. మీ అమ్మ నగరంలో మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆమె కాళ్ళు నేల మీద నిలబడలేదు. ఆమె ఆనందంతో పొంగిపోతున్నట్టుగా కనిపించింది. తన కొడుకు పిలిచాడని, తన కొడుకుని కోడల్ని మనవణ్ణి చూసుకోవడానికి వెళుతున్నానన్న ఆనందంతో పొంగిపోతూ తన చేతులతో చేసిన లడ్డూలని స్వీట్స్ని ఇరుగు పొరుగు వాళ్ళందరికీ ఊరంతా పంచిపెట్టింది. నా మనవడు క్షేమంగా ఈ లోకంలోకి రావాలని, నా కొడుకు కోడలు మనవడు సంతోషంగా ఉండాలని అందరినీ ఆశీర్వదించమని కోరింది. కానీ ఈ నిరక్షరాస్యులైన మూర్ఖులకు మీలాంటి విద్యావంతుల గురించి ఏం తెలుసు? మీకు ఎవ్వరి ఆశీస్సులు సహాయ సహకారాలు అవసరం లేదు. మీరు స్వయంగా విద్యావంతులు. మీరు ఏమీ చెప్పకుండానే మీ పనంతా అయిపోతుంది. రా పరిమళ, నేను కూడా పల్లెటూరు మూర్ఖుణ్ణి. అందుకే నా కొడుకు మీద ప్రేమతో నా పిల్లలకు బహుశా అవసరమయ్యే చాలా వస్తువులు నేను సంతోషంగా తీసుకొచ్చాను. కానీ నేను తప్పు చేశాను. ఇంతమంది విద్యావంతులు, ఈ ప్రజలు ధాన్యాలు ఆహార పదార్థాలు కాదు, డబ్బు మాత్రమే తింటారు. ఎందుకంటే నగరంలో నివసించే ఈ ప్రజలకు వ్యవసాయం, ఆవు పేడ, చెత్త వీటన్నింటి గురించి ఏమీ తెలియదు. డబ్బు గురించి మాత్రమే తెలుసు. అందుకే వాళ్ళు డబ్బే తింటారు. నేను ఒక పల్లెటూరు నిరక్షరాస్యుణ్ణి, సంస్కారం లేనివాణ్ణి. బహుశా నా పిల్లలు గ్రామంలోని తాజా పండ్లు కూరగాయలు ఇష్టపడతారని తప్పుగా భావించాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చాను. క్షమించు బాబు, నేను తప్పు చేశాను అని చెబుతూనే రాజారాం గారు తన కొడుకు కోడల ముందు చేతులు జోడించి క్షమాపణలు చెప్పడం ప్రారంభించారు. అప్పుడు మనోహర్ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కాళ్లపై పడి ఏడుస్తూ, నాన్న, నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అనగానే ప్రియ కూడా తన మామగారికి క్షమాపణలు చెప్పడం ప్రారంభించింది. అప్పుడు రాజారాం గారు ఇలా అన్నారు, మీరు దూషించి అవమానించిన దేవత లాంటి మీ అమ్మకు క్షమాపణలు చెప్పడం మానేసి నన్ను క్షమించమని అడుగుతున్నారే? నా పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్తున్నారే? మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వస్తే పరిమళకు క్షమాపణలు చెప్పండి. ఆమె మిమ్మల్ని క్షమించినట్టయితే నేను కూడా మిమ్మల్ని క్షమించానని అర్థం చేసుకోండి అనగానే కొడుకు కోడలు ఇద్దరూ పరిమళ గారి పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. వెంటనే కొడుకుని కోడల్ని పైకి లేపి కౌగిలించుకొని, మీరు నా పిల్లలు, తప్పులు చేసేది మనుషులు మాత్రమే, నాకేం ఇబ్బంది లేదు. ఏ తల్లైనా తన పిల్లలపై ఎంతకాలం కోపంగా ఉంటుంది అంటూ మీరింక గదిలోకి వెళ్ళండి అని చెప్పగానే ప్రియ తన గదిలోకి వెళ్ళిపోయింది. కానీ ఆమె లోపల అగ్నిగోళాలు మండుతున్నాయి. రాగానే భర్తతో ఆ వృద్ధురాలు తమ గురించి ఫిర్యాదు చేయటంతో తను మండిపడుతుంది. ఇప్పుడు ఆమె తన అత్తగారి నుంచి ఏదో ఒక రూపంలో పగ తీర్చుకోవాలి అనుకుంది. అందరూ భోజనం చేసిన తర్వాత స్వయంగా పరిమళ గారు కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి వెళ్లారు. సాయంత్రం కాగానే ప్రియ కిచెన్లో అందరికీ టీ చేయడం చూసి, కోడలా, నువ్వెందుకు వంటగదిలోకి వచ్చావు? నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు బాలింతరాలివి, ఈ పనులన్నీ చేయడం ఏంటి? నేను ఇక్కడ ఉండగా నీతో పని చేయిస్తానా? నేను ఇప్పుడే లేచి టీ చేయడానికి వస్తున్నాను అనగానే ప్రియ చిన్నగా నవ్వి, నో ప్రాబ్లం అత్తయ్య గారు, మీరు మామయ్య గారితో కూర్చోండి, నేను మీకోసం టీ చేసుకొస్తాను అనగానే పరిమళ గారు కూడా ఆలోచించి, సరేలే, టీ చేయడానికి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు,
అనుకుంటూ వెళ్ళి రాజారాం గారి పక్కనే సోఫాలో కూర్చున్నారు. వెంటనే రాజారాం గారు, నా కోసం కాస్త నీళ్లు తీసుకురా, దాహం వేస్తుంది అనగానే పరిమళ గారు నీళ్లు తేవడానికి వంటింట్లోకి వెళుతుండగా కోడలు టీ కప్పులో చెంచా కదిలించడం చూసింది. కోడలు కప్పులో చెంచా ఎందుకు కదిలిస్తుందో కాస్త వింతగా అనిపించింది. అప్పుడు ఆమె పెద్దగా పట్టించుకోకపోవటంతో నీళ్లు తీసుకొని వెళ్ళిపోయింది. కొంతసేపటికి కోడలు రాజారాం గారికి టీ, బిస్కెట్లు తెచ్చిచ్చింది. ఇద్దరూ టీతో పాటు బిస్కెట్స్ కూడా తిన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి నిద్ర రావటంతో ఇద్దరూ అక్కడికక్కడే పడి నిద్రపోయారు. మనోహర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అతని తల్లిదండ్రులు హాల్లో పడుకుని ఉండటంతో మనోహర్ వారిని ఎత్తుకొని తమ గదిలోకి తీసుకెళ్లి మంచం మీద వాళ్ళిద్దరినీ పడుకోబెట్టాడు. కానీ వాళ్ళిద్దరూ చాలాసేపు నిద్రపోయారు. ఇప్పుడు ప్రియ ఎలాగోలాగా ఆ రాత్రికి డిన్నర్ రెడీ చేసింది. కానీ ఆమెలో కోపం పెరిగిపోయింది. ఆమె మనోహర్ చెవులు నింపుతోంది. ఇప్పుడు ఇద్దరి ముసలాళ్ల వల్ల మనకు ఉపయోగం లేదు. ఇప్పుడు నేను ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకోగలుగుతున్నాను. పాత్రలు కడగడానికి, ఇల్లు తుడవడానికి నేను ఒక పని మనిషిని పెట్టుకుంటాను. పని మనిషి ఖర్చు మనం వీళ్ల కోసం ఖర్చు చేసే ఖర్చుతో పోల్చుకుంటే చాలా తక్కువ. పగలు రాత్రి నేను వీళ్లను భరించలేకపోతున్నాను. అంతకుముందు మీ అమ్మగారు ఒక్కరే ఉండేవారు. కనీసం ఆవిడ పనైనా చేసేది. ఇప్పుడు ఆ పెద్ద ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. నిన్న జరిగిన విషయం తర్వాత వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళమని అడగలేము. అడిగితే ఈ ఇల్లు మామయ్య గారి పేరునే ఉంది కాబట్టి మనల్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తారు. ఇంత పెద్ద నగరంలో ఇంత పెద్ద కుటుంబానికి అయ్యే ఖర్చు మనం ఎలా భరిస్తాము? ఇప్పుడు బాగా ఆలోచించాలి. వీళ్ల సంగతి ఏమిటి? తమ గ్రామాల్లో అన్నీ ఉచితంగా లభిస్తే ఇక్కడ కూడా అన్నీ ఉచితంగానే లభిస్తాయి అని వాళ్ళు భావిస్తున్నారు. మీరే ఏదో ఒకటి చెయ్యండి అని మనోహర్తో చెప్పగానే మనోహర్ నా మెదడు పనిచేయడం మానేసింది. నీ మనసులో ఏదైనా ఆలోచన ఉంటే చెప్పు అనగానే కాస్త ఆలోచించిన తర్వాత ప్రియ, ఈ ముసలి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పలేం, కానీ ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళేలా చేయగలం కదా అంది. కాసేపటి తర్వాత స్పృహలోకి రావటంతో విపరీతమైన దాహంతో నీళ్లు తెచ్చుకోవడానికి వంటింట్లోకి వచ్చిన పరిమళ గారి చెవుల్లో కొడుకు కోడలిద్దరి మాటలు పడ్డాయి. కొడుకు కోడలి మాటలు వింటుంటే పరిమళ గారి కాళ్ల కింద నేల జారిపోయినట్టు అనిపించింది. ఆమె నీళ్లు తీసుకోకుండానే తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చొని చాలాసేపు గట్టిగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది. అప్పటికే రాజారాం గారు కూడా స్పృహలోకి వచ్చారు. పరిమళ గారు అలాంటి పరిస్థితి చూసి, ఏమైంది నీకు? ఆరోగ్యం బాలేదా? నీకేమైంది అనగానే పరిమళ గారు నెమ్మదిగా మాట్లాడమని భర్తకు సంకేతం ఇచ్చింది. రాజారాం గారు కాసేపు ఆమె వీపును తడుముతూ ఉండగానే కొంతసేపటి తర్వాత ఆమె క్రమంగా నార్మల్ అయ్యింది. ఆమె రాజారాం గారితో చెప్పింది, నేను నీళ్ల కోసం వంటగదిలోకి వెళుతూ ఉన్నప్పుడు కొడుకు కోడలు మాట్లాడుకోవడం విన్నాను. మనల్ని ఈ లోకం నుంచే పంపించేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరోపక్క భార్య నుంచి ఇలాంటి మాటలు విన్న మనోహర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నోటిపై చెయ్యేసుకొని కళ్ళు పెద్దవి చేసి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో అతని మొహం కత్తివేటుకు నెత్తురు చుక్క రానట్టు పాలిపోయింది. అతను తన భార్యపై కోపం వ్యక్తం చేశాడు. కానీ ప్రియ తన భర్తకు వివరించడం ప్రారంభించింది. చూడు మనోహర్, ఈ వృద్ధులకి నువ్వు ఒక్కడివే సంతానం. వీళ్ళిద్దరికీ మందుల ఖర్చులు, తిండి ఖర్చులు ఇవన్నీ మనమే చూసుకోవాలి. మనకి పిల్లలు పుట్టారు. రాను రాను ఈ వృద్ధులనే సంరక్షిస్తామా, లేకపోతే పిల్లల మీద శ్రద్ధ వహిస్తామా? ఇప్పుడు ఈ ఇల్లు వాళ్ళ పేరు మీదే ఉండటంతో మనల్ని బయటకు పంపించే ఆలోచన కూడా చేస్తారు. ఇప్పుడు మీరే ఆలోచించండి. వారి కథను ఒక్కసారిగా ముగించడమే మంచిది అనగానే మనోహర్, ఏం జరిగినా నా తల్లిదండ్రులకు ఇంత అన్యాయం నేను చేయలేను. వాళ్ళని ఈ లోకం నుంచి పంపించేసే పాపాన్ని నేను భరించలేను. అంతకంటే నేను వాళ్ళిద్దరినీ ఏదో ఒకటి చెప్పి గ్రామానికి పంపించేస్తాను అన్నాడు. ప్రియ మాటలు విన్న రాజారాం గారికి, పరిమళ గారికి కూడా గందరగోళం ఏర్పడింది. వాళ్ళిద్దరూ కొడుకు కోడలికి చెప్పకుండా రాత్రికి రాత్రే సామాన్లన్నీ సర్దుకొని ఊరు వెళ్ళడానికి బయలుదేరారు. చీకట్లో నడుచుకుంటూ వెళుతున్న వాళ్ళిద్దరికీ ఒక ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆటో డ్రైవర్ ఇద్దరిని బస్టాండ్కి తీసుకెళ్లాడు. రాజారాం గారు, పరిమళ గారు అతన్ని చాలా ఆశీర్వదించి అతనికి కొంత డబ్బు కూడా ఇచ్చారు.
అప్పుడు రాజారాం గారు, ఇంత రాత్రిపూట మనం బయలుదేరడం మంచిది కాదు, ఉదయాన్నే వెళదామని చెప్పి బస్టాండ్లోనే నిద్రపోయి ఉదయం అవ్వగానే ఇద్దరూ ఊరికెళ్లే బస్సు ఎక్కారు. తల్లిదండ్రులు ఇంకా నిద్రలేవలేదని మనోహర్ ఇల్లంతా వెతికాడు. గదిలోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడిద్దరూ కనిపించలేదు. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారో అతనికి అర్థం కాలేదు. వెంటనే ప్రియకు వెళ్ళి విషయం చెప్పగానే ప్రియ చాలా ఆనందించింది. ఆ ముసలోళ్ళిద్దరినీ మనం వదిలించుకున్నాం. అయితే మనోహర్ గ్రామంలో ఉన్న తన బంధువులకు ఫోన్ చేసి అడిగినప్పుడు తన తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారని చెప్పారు. ఆ తర్వాత అతని మనసు కాస్త కుదుటపడింది. కానీ ఈ వార్త విన్న ప్రియకి ఇది అస్సలు నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత మనోహర్తో కలిసి ప్రియ అత్తమామల ఊరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళపై పడి క్షమాపణలు చెప్పడం ప్రారంభించింది. మామయ్య గారు, అత్తయ్య గారు, దయచేసి నన్ను క్షమించండి. నేను మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. మీరింటికి తిరిగి వచ్చేసిన తర్వాత నాకు పెద్దవాళ్ల విలువ తెలిసొచ్చింది. మీరింటికి తిరిగి వచ్చేసిన దగ్గర నుంచి నేను యువరాజును కూడా చూసుకోలేకపోతున్నాను. కాబట్టి మీరు మాతో పాటు వచ్చి అక్కడే ఉండాలని ప్రాధేయపడింది. కోడలా, నువ్వు సమయానికి నీ తప్పు గ్రహించావు. ఇది మంచి విషయమే. కానీ ప్రస్తుతానికి మేము మీతో రాలేము. ఎందుకంటే పొలంలో పండ్లు తెంపే సీజన్ ఇది. మార్కెట్కు పంపే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మాకు ఖాళీ దొరికిన వెంటనే దాని గురించి ఆలోచిస్తాం అని చెప్పారు. కానీ పరిమళ గారు మాత్రం తన కొడుకుతోనే కలిసి ఉండాలని, మనవడితో ఉండాలని చాలా ఆరాటపడుతున్నారు. ఆవిడ రాజారాం గారికి కూడా చాలా బతిమాలారు. చేసేదేం లేక రాజారాం గారు పరిమళ గారిని కొడుకు కోడలతో కలిసి నగరానికి పంపారు. ఇక ప్రియకి అత్తగారి రూపంలో పర్మనెంట్ పని మనిషి దొరికింది. అంతేకాకుండా ప్రియ ఎప్పుడూ పరిమళ గారితో ఏడుస్తూ తన అవసరాల గురించి చెప్తూ ఉండేది. పరిమళ గారు తన భర్త ఫోన్ చేసినప్పుడు డబ్బు అడుగుతూ ఉండేవారు. రాజారాం గారు డబ్బు పంపుతూ ఉన్నంతకాలం ప్రియ పరిమళ గారితో చాలా బాగా ప్రవర్తించింది. కానీ ఒకరోజు తోటలో రాజారాం గారు జారిపడి అతని నడుము మోకాలు విరిగాయి. హఠాత్తుగా ఆయన నగరానికి తీసుకొచ్చారు. ఇప్పుడు అత్తామామలిద్దరూ ఇంట్లో ఉండడం ప్రియకి అస్సలు ఇష్టంగా లేదు. ఆమె వైఖరి మెల్లమెల్లగా అత్తగారి పట్ల మామగారి పట్ల మారడం ప్రారంభించింది. పరిమళ గారు కూడా కోడలి ప్రవర్తనలో ఏదో తప్పును కనుగొనడం ప్రారంభించింది. ఒకవైపు భర్త ఆరోగ్యము, మరోవైపు కోడలు తీరు వల్ల ఆమె బాధపడుతుంది. అత్తగారి తప్పుల్ని భర్త దగ్గర ఎత్తి చూపుతూ ప్రియ కొడుకుతో తల్లిని ఎప్పుడూ తిట్టిస్తూ ఉండేది. మనోహర్ కూడా తన తండ్రి చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయడం గురించి ఆందోళన చెందుతున్నాడు. ప్రియ ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అత్తగారిపై నిందలు వేస్తూ ఇంట్లో గందరగోళం సృష్టించేది. కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచిన తరువాత రాజారాం గారు కాస్త కోలుకున్నారు. ప్రియ అత్తమామలను అవమానిస్తూనే ఉండేది. మనవణ్ణి కూడా తాతయ్య నాయనమ్మల దగ్గరికి వెళ్ళొద్దంటూ ఆంక్షలు విధించింది. ఒకరోజు పరిమళ గారు రాజారాం గారు హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళినప్పుడు ప్రియ తన నగలన్నీ ఒక బ్యాగులో పెట్టి ఒక చోట దాచిపెట్టింది. సాయంత్రం మనోహర్ ఇంటికి రాగానే ప్రియ తన ఫ్రెండ్ పెళ్ళుందని పార్టీకి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతూ నగల కోసం తన అల్మారాలో వెతికితే అవి కనిపించలేదు. తర్వాత ప్రియ ఇంట్లో పెద్ద గొడవ సృష్టించింది. నా నగలు కనిపించడం లేదు అంటూ నేరుగా అత్తగారి గదిలోకి వెళ్ళి, అత్తయ్య గారు, నా నగలు కనిపించడం లేదు, మీరేమైనా తీశారా అని అడిగింది. మనోహర్ తన తల్లిదండ్రుల్ని అడగొద్దని అవమానించొద్దని ప్రియని ఆపుతూనే ఉన్నాడు. కానీ ఆమె అంగీకరించలేదు. అత్తగారి గదంతా వెతికినప్పుడు వాళ్ళ బ్యాగుల్లో ఆ నగలు కనిపించాయి. అప్పుడు ప్రియ అత్తగారిపై నిప్పుల వర్షం కురిపించింది. పరిమళ గారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అవమానించింది. ఈ విషయాలన్నీ చూసినప్పుడు మనోహర్ కూడా తన తల్లిదండ్రుల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. మీరిద్దరూ వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని తల్లిదండ్రులకు చెప్పాడు. అదే సమయంలో మనోహర్ రాజారాం గారితో ఆస్తి పేపర్లపై సంతకాలు కూడా చేయించుకున్నాడు. ఊరికి తిరిగి వెళ్ళిపోవడం అవమానంగా భావించిన వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక చీకట్లో రోడ్డుపై నడుచుకుంటూ ఒక హోటల్ దగ్గర ఆగారు. ఆ హోటల్ యజమాని తనలో తానే మాట్లాడుకుంటూ, ఈరోజు పనివాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది. పని దొరికే వరకు చాలా వినయంగా ఉండి తర్వాత చాలా సెలవులు తీసుకుంటున్నారు. నాకిప్పుడు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, పనివాళ్ల కొరత ఏర్పడింది అని.
ఆ మాటలు విన్న పరిమళ గారు ఆ హోటల్ యజమానితో, సార్ మీకు అభ్యంతరం లేకపోతే మాకు పని దొరుకుతుందా అనగానే ఆ హోటల్ యజమాని, మీ వయసు చూసుకోండి ఒకసారి, మీరిద్దరూ ఈ వయసులో ఏం పని చేస్తారు అని అడిగారు. అప్పుడు పరిమళ గారు, మా వయసు చూడకండి, మా పనిని మాత్రమే చూడండి, మాకు పనిస్తే మీరు మాకు గొప్ప ఉపకారం చేసిన వాళ్ళవుతారు, మా పని నచ్చకపోతే మీరు మమ్మల్ని వెంటనే పనిలోంచి తీసేయండి అని అడిగినప్పుడు ఆ హోటల్ యజమాని పరిమళ గారిని, రాజారాం గారిని ఆ హోటల్లో పనికి పెట్టుకున్నాడు. కొద్ది కాలంలోనే వాళ్ళిద్దరి పని ఆ హోటల్ యజమానికి చాలా బాగా నచ్చింది. చాలా కొద్ది రోజుల్లోనే ఆ హోటల్ పెద్ద రెస్టారెంట్గా మారింది. రాజారాం గారు ఆ హోటల్లో పనిచేస్తూ పనిలో మెలకువలు, బిజినెస్లో మెలకువలు అన్నీ పసిగట్టసాగారు. కొద్ది రోజుల తర్వాత రాజారాం గారు ఆ హోటల్ యజమానితో, మీ రెస్టారెంట్ చాలా బాగా సాగుతుంది, నేను కూడా ఎక్కువ జనాభా ఉన్న వేరే ఏరియాలో ఇలాంటి రెస్టారెంట్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను, మీరు నాకు హెల్ప్ చేయగలరా అని అడిగారు. అప్పుడు ఆ హోటల్ యజమాని రాజారాం గారిని చాలా ఎంకరేజ్ చేశాడు. రాజారాం గారు ఊర్లో ఉన్న పొలాలు అమ్మేసి రెస్టారెంట్ కోసం పెట్టుబడి పెట్టారు. అతి తక్కువ కాలంలోనే పరిమళ గారు, రాజారాం గారు రెస్టారెంట్ని ఓపెన్ చేశారు. ఆ రెస్టారెంట్ లాభాల్లో నడవడం మొదలైంది. రాజారాం గారు మనోహర్ని, ప్రియని ఇల్లు ఖాళీ చేయమని నోటీసులు కూడా పంపించారు. ఆ నోటీసులు చూసిన వెంటనే ప్రియ ఇంకా మనోహర్ల కాళ్ళ కింద నేల జారిపోయింది. తండ్రి సంతకాలు పెట్టిన పేపర్లు తీసుకొని ఊర్లో ఉన్న భూములు అమ్మడానికి వెళ్ళినప్పుడు అవి రాజారాం గారి సంతకాలు కాదని, ఊర్లో భూములు ఇదివరకే రాజారాం గారు అమ్మేసుకున్నారని తెలిసింది. రాజారాం గారు ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కావాలనే తప్పుడు సంతకాలు పెట్టారని ప్రియకి, మనోహర్కి అర్థమైంది. వాళ్ళిద్దరూ ఆ ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అద్దె ఇంట్లోకి మారి చాలని జీతంతో తమ కొడుకును కూడా చదివించుకోలేకపోతున్నారు. సరిగ్గా కడుపు నిండా భోజనం కూడా చేయలేకపోతున్నారు. అప్పుడే యువరాజ్కి గుర్తొచ్చింది తన తల్లి తన నానమ్మ తాతయ్యల చేతిలో నుంచి భోజనం ప్లేట్లు లాగేసుకునే విషయం. ఎవ్వరి నోటి దగ్గర నుంచైనా అన్నాన్ని లాగేసుకుంటే మనకి అన్నం దొరకదు అనే విషయం ప్రియకి, మనోహర్కి బాగా అర్థమైంది. తల్లిదండ్రుల విషయాల్లో తాము ప్రవర్తించిన తీరుకి తల్లిదండ్రులు బాగా బుద్ధి చెప్పారన్న విషయం వాళ్ళిద్దరికీ అర్థమైంది. మనోహర్ ఎలాగైనా తండ్రిని కలిసి క్షమాపణలు చెప్పాలని తండ్రి నడిపిస్తున్న రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సెక్యూరిటీ అతను మనోహర్ని అడ్డుకున్నాడు. రాజారాం గారిని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి అని చెప్పాడు. మనోహర్, నేను ఆయన కొడుకుని, నాకు అపాయింట్మెంట్తో పనే ఉంది, ఒక్కసారి మీరు వెళ్ళి మనోహర్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడని మా నాన్నగారితో చెప్పండి అని చెప్పినప్పుడు సెక్యూరిటీ అతను వెళ్ళి రాజారాం గారితో విషయం చెప్పాడు. రాజారాం గారు మనోహర్ని లోపలికి రావడానికి అనుమతించలేదు, కానీ సెక్యూరిటీ అతనితోనే చెప్పి పంపించారు. యువరాజ్కి సంబంధించిన స్కూల్ ఫీజులు తానే కడతానని. అంతే తప్ప కొడుకు, కోడలి మొహం కూడా ఆయన చూడాలి అని అనుకోవడం లేదని చెప్పి పంపించారు. మనోహర్ సిగ్గుతో తలదించుకొని ఇంటి వైపు నడిచాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? రాజారాం గారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా? ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.